మనమంతా కూడానండి ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఉంటాం. మహిళలు చీర కట్టుకుంటే బావుంటుంది, లేకపోతే సాంప్రదాయ వస్త్రధారణ చాలా బావుంటుంది మహిళల్లో అని. కానీ పురుషుల్లో సాంప్రదాయ వస్త్రధారణ గురించి ఎంతమంది మాట్లాడతారు? దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. సంక్రాంతి వంటి పండుగలు వచ్చినప్పుడైనా సరే కొత్త బట్టలు, మహిళలైతే తప్పక చీరలే తీసుకుంటారు. కొత్త బట్టలు అత్యధికంగా 90% మంది కనీసం కొత్త బట్టలు పండుగలకు పబ్బాలకు అని అంటే కనుక చీరలే కొనుక్కుంటారు. కానీ పురుషుల్లో ఎంతమంది కనీసం పండుగలకైనా సరే కొత్త బట్టలుగా పంచెలను కొనుక్కుంటూ ఉన్నారు? పంచే కండువ, ఈ పంచే అనంటే అది ఏదో బ్రాహ్మణులది, అందునా కూడా పౌరోహిత్య వృత్తిలో ఉన్నవారిది మాత్రమే అని మన హిందూ పురుషులు భావించటం లేదా అండి? కాస్త ఆలోచించే ప్రయత్నం చేయండి. కనీసం పండుగలకైనా, సంక్రాంతి రాబోతూ ఉన్నది కాబట్టి కనీసం పండుగలకైనా సరే మీరు కొనుక్కునేటటువంటి కొత్త బట్టలు పంచె కొనుక్కోండి, పంచెలు కొనుక్కునే ప్రయత్నం చేయండి. పండుగ కొత్త బట్టలుగా పంచెలే కట్టుకోండి. అప్పుడే మీకు కొత్త బట్టల వల్ల మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాని జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు కొత్తవి కొనేసుకుంటే అంత ఫలితం రాదు. ఎప్పుడూ కూడా భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకు వచ్చినటువంటి శుభ ఫలితము పాశ్చాత్య వస్త్రధారణకు రానే రాదు. కావున సంక్రాంతితో మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. పంచెలు కూడా మీకు వేలల్లో అత్యధిక ధరల్లో దొరుకుతూ ఉన్నాయి. చాలామంది ఎక్కువ ధర ఉంటేనే మంచి బట్టలుగా భావిస్తారు కాబట్టి చెబుతూ ఉన్నాను. మొన్ననే చూశానండి, 30,000 రూపాయల పట్టు పంచెలు కూడా ఉన్నాయి. చక్కగా తీసుకోండి, పండుగలకు ధరించండి. తక్కువ ధరలో కూడా ఉంటాయండి. కనీసం 200 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు కూడా మంచి మంచి పంచెలు దొరుకుతూ ఉంటాయి. మగవారు కూడా పంచె కట్టుకోవాలి పండుగలకు, పూజలకు.